ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? షష్ఠీదేవి ఛానల్ని ఇంతగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లక్షలాది వ్యూస్ ఇస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి. ఎప్పటి నుంచో కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎంతో ఇష్టము, నమ్మకము. అయితే స్వామివారి అర్ధాంగి అయిన అమ్మవారు షష్ఠీదేవి పేరు మీదుగానే మన ఛానల్ని ప్రారంభించడం జరిగింది. మొదటిసారి మన ఛానల్ ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎక్కడో లేనండి, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వరులు, సాక్షి గణపతి వీళ్ళంతా శివ పరివారమంతా కొలువై ఉన్న శ్రీశైలంలోనే స్వామివారి సమక్షంలోనే జరుపుకోవడం జరిగింది. అక్కడే అనిపించింది స్వామివారి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలు మన ఛానల్ పైనే కాదు, మన ఛానల్ని వీక్షిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరిపైన కూడా లభించింది. ఇంత చక్కటి స్వామి అనుగ్రహాన్ని పొందిన మన ఛానల్ ప్రేక్షకులందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మదినం మళ్ళీ రానే వచ్చింది. అదే మార్గశిర శుద్ధ షష్ఠి. ఎల్లుండి రాబోతున్న షష్ఠీ తిథి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున స్వామివారి కళ్యాణాలు, అభిషేకాలు, పుట్టలో పాలు పోయడం ఇలాంటి అనేక కార్యక్రమాలు మనము నిర్వహించుకుంటూ ఉంటాం. మన ఛానల్లో ఇంతకుముందే మనము సుబ్రహ్మణ్య స్వామి వ్రతం యొక్క 6 కథలని పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ కథలని మీ ముందుకి తీసుకొని వస్తున్నాము. ఎందుకంటే ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు, స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం రోజున ఈ కథలని విన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితం తప్పకుండా కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే క్రితం సంవత్సరం మనము మన ఛానల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వ్రత కథలని పెట్టడం జరిగింది. ఆ రోజున నేను ఈ కథలని 6 కథలు ఉంటాయండి. ఈ కథలన్నిటినీ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేసుకోలేకపోయినా తప్పకుండా విని తీరవలసిందే. ఎందుకంటే అత్యంత పవిత్రమైన కథలు ఇవి. మనస్ఫూర్తిగా స్వామివారిని ఏదైనా కోరిక కోరుకుని ఈ కథలను విన్నా చదివినా కూడా ఎంతో ఫలితం లభిస్తుంది. తప్పక ఈసారి కూడా మీరందరూ స్వామివారి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రులు కావాలని మళ్ళీ ఈ కథలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఒకే వీడియోలో 6 కథలని పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అన్ని కథలని విని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము. ఈ 6 కథలు కూడా ఎక్కడైనా పఠించవచ్చు, చదవచ్చు. ఎక్కడైనా అంటే గుడిలో కానీ, ఇంట్లో కానీ, సామూహికంగా కానీ, లేదంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి, లేదంటే ఒక్కరు ఎవరికి వీలైతే వాళ్ళు, భార్యకి వీలైతే భార్య, భర్తకి వీలైతే భర్త కలిసి చదివినా, లేదంటే ఒక్కొక్కరు చదువుకున్నా పర్వాలేదు. కానీ తప్పకుండా ఈ కథలని చదువుకొని స్వామివారి ముందు మీ కోరికని విన్నవించుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదండి. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొంది తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో మీ ఇళ్ళన్నీ సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుష భేదం లేదు, ఏ నెలలోనైనా ఏ రోజులోనైనా చదవవచ్చును. ఏకాదశి, పౌర్ణమి తిథులందు కానీ, కృత్తిక నక్షత్రం నాడు కానీ పఠిస్తే మరింత శుభప్రదం.
మంగళవారం నాడు చదివితే చాలా మంచిది. ప్రతి నెల వచ్చే షష్ఠీ తిథి నాడు ఈ వ్రతం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఎటువంటి ఆపదలు కలుగవు. అపమృత్యు భయం ఉండదు. చదివే శక్తి లేని వారికి లేదా ఆచరించే శక్తి లేని వారికి వారి బంధువులు ఎవరైనా చదివి వినిపించినా ఎంతో ఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించే రోజున తప్పక ఉపవాసం ఉండాలనే నియమము లేదు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ఆచరించటం చాలా సులభం. ఇంట్లో కానీ శ్రీ స్వామివారి ఆలయంలో కానీ ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించే ముందు ఒక్కసారి మనస్సులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించవలెను. అటు తరువాత మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనస్సులో తలచుకొని వ్రతం మొదలు పెట్టవలెను. అష్టోత్తర నామాలు పఠించాలి. శ్రీ స్వామివారి అథాంగ పూజ చేసి తరువాత ఈ వ్రతంలోని 6 కథలను చదివి స్వామివారికి ఏ ఫలమునైనా నివేదింపవచ్చును. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుల చేత ఈ వ్రతం పఠించబడితే ఆ ఆలయాలు మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రాలుగా పేరొందుతాయి. అక్కడకు వచ్చే భక్తులందరికీ షణ్ముఖుని అనుగ్రహం కలిగి సుఖశాంతులతో జీవిస్తారు. ఈ వ్రతం ఆచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ తప్పక కలిసి ఆచరించాలనే నియమం లేదు. భర్తకు వీలున్నప్పుడు భర్త, భార్యకు వీలున్నప్పుడు భార్య, ఇలా ఎవరి వీలును బట్టి వారు ఆచరించవచ్చును. వీలున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుంది. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి మనశ్శాంతి కలుగుతుంది. సంతానం కోరేవారు వరుసగా 6 మంగళవారాలు ఈ వ్రతం ఆచరిస్తే త్వరలోనే చక్కటి సంతానాన్ని పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలతో ఉన్నవారు 6 వారాలు ఈ వ్రతం ఆచరిస్తే ఆ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఈ వ్రతం ఆచరిస్తే శుభప్రదం. వివాహం కాని యువతీ యువకులు ఆ వ్రతం ఆచరిస్తే వారికి చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు. ఏ పనులైనా చాలా ఆలస్యం అవుతుంటే ఈ వ్రతం ఆచరిస్తే అవాంతరాలు అన్నీ తొలగిపోయి ఆ పనులు త్వరగా విజయవంతంగా జరుగుతాయి. ఎటువంటి గ్రహ బాధలు అనుభవిస్తున్న వారైనా ఈ వ్రతం ఆచరిస్తే వాటి నుండి పూర్తి ఉపశమనం కలుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ దివ్యక్షేత్రంలోనైనా ఈ వ్రతం ఆచరిస్తే కొన్ని కోట్ల జన్మల పాపఫలం నశిస్తుంది. వ్రతం ఆచరించిన వెంటనే శరీరంలోని రోగాలన్నీ తొలగిపోతాయి. శరీరానికి నూతన తేజస్సు కలుగుతుంది. దీర్ఘాయుష్యుతో సుఖంగా జీవిస్తారు. దూరదేశాలలో ఉండే మీ పిల్లల నిమిత్తం, మీ బంధువుల నిమిత్తం మీరు కూడా ఈ వ్రతాన్ని చదవవచ్చును లేదా ఆచరించవచ్చును. వారికి సంతానం, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం కొరకు ఈ పుస్తకాన్ని లేదా ఈ వ్రతకల్పాన్ని వరుసగా 3 మంగళవారాలు స్వామివారి ఆలయంలో కానీ మీ గృహంలో కానీ చదివితే వెంటనే ఫలితం కలుగుతుంది. ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు ఈ వ్రతం ఆచరిస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంతో ఆ కార్యం విజయవంతం అవుతుంది. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా అనుకోని కష్టం కలిగినప్పుడు కానీ, తిథి వార నక్షత్రాలతో నిమిత్తం లేకుండా ఈ వ్రతం ఆచరించవచ్చు. ఆ స్వామి అనుగ్రహంతో మనస్సు ప్రశాంతమై ఆ కష్టం వెంటనే తొలగిపోతుంది. వీలున్నప్పుడు ఈ వ్రతం పురోహితుని సహకారంతో ఆచరిస్తే మంచిది. కలశ స్థాపన చేసి అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను, లోకపాలకులను మండపంపై ఆయా దిక్కులలో ఆవాహన చేసి పూర్తి విధానంతో ఈ వ్రతం చేస్తే శుభప్రదం. ఈ విధంగా ఏ రీతిలోనైనా, ఏ రోజైనా
ఈ పుస్తకాన్ని కానీ ఈ వ్రతాన్ని కానీ విన్నా, ఆచరించిన, పఠించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం మొదటి అధ్యాయం. పళని మాహాత్మ్యం. పూర్వకాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పళనికి కొద్ది దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు. అతడి భార్య సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది. భార్యాభర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు. నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూ ఉండేది. సంతానం కోసం వారెన్నో వ్రతాలు చేశారు, నోములు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. వివాహం జరిగి 12 సంవత్సరాలైనా సంతానం కలగకపోవటం వారినెప్పుడూ బాధిస్తూ ఉండేది. ప్రతిరోజు వారి ఇలవేల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసినదిగా ప్రార్థించేవారు. తమ తోటి వారందరూ చక్కటి పిల్లాపాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు. ఏ జన్మలో చేసిన పాపం వలననో కలగటం లేదని తలచేవారు. ఆ బాధ వారిని రోజురోజుకు కృంగదీయసాగింది. అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవటం మానలేదు. నిత్యం యథావిధిగా ఆ స్వామిని కొలుస్తూనే ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవత్సలుడు. తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా కొలిచే వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి రుణబాధలు ఉండవు. చక్కటి సంతానం కలుగుతుంది. అకాల మృత్యు భయం ఉండదు. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకున్నారు. నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ చెప్పారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీరు పూర్వజన్మలో చేసిన ఒక పాపం వలన మీకు సంతానం కలగడం ఆలస్యమైంది. వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం, ఎంతో పవిత్రమైనది. షష్ఠీ తిథి కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తున్నది. ఎన్నో సంవత్సరాలకు గాని ఈ విధంగా రావడం జరగదు. ఎంతో పవిత్రమైన ఆ రోజున మీరిద్దరూ పళని పుణ్యక్షేత్రం చేరి కార్తికేయుని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం నశించి త్వరలోనే పండంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. నటరాజన్ దంపతులిద్దరూ సోమవారం సాయంత్రం పళనికి ఎడ్లబండిలో బయలుదేరారు. వీరి ఊరి నుండి పళనికి 4-5 గంటల ప్రయాణం. రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని తలచారు. ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది. ఆ కొండ ప్రక్కగా బండి నెమ్మదిగా వెళుతుండగా ఇంతలో ఒక్కసారిగా 2 ఎడ్లు ఆగిపోయాయి. బండి ముందుకు సాగటం లేదు. బండి నడిపేవారికి ఎంత ఎదిరించినా ఎడ్లు ఎందుకు ముందుకు సాగటం లేదో అర్థం కావడం లేదు. నటరాజన్తో కలిసి ఇద్దరూ బండి దిగారు. ఎదురుగా కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. భయం కూడా కలిగింది. ఎదురుగా 2 సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తున్నాయి. వాటిని చూసిన ఎద్దులు బెదిరి ముందుకు సాగటం లేదు. బండివాడు ఏదో చప్పుడు చేయబోతుంటే నటరాజన్ వద్దని వారించాడు. ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగారు. కానీ అవి ఏమాత్రం కదలలేదు. అక్కడే నృత్యం ఆడసాగాయి. అలా దాదాపు అరగంట గడిచింది. ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందున పక్కన కొండపై నుంచి పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్డుపై పడి ముక్కలైంది.
ముక్కలన్నీ అటూ ఇటూ చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి ఆ సర్పాలు రెండు పక్కనే ఉన్న పొదలలోకి జరజరా పాకుతూ వెళ్ళిపోయాయి. నటరాజన్కు జరిగినది అర్థమైంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడు. లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండిపై పడి తామందరూ మరణించి ఉండేవారు. ఆ కార్తికేయుడు తమను రక్షించడానికే ముందుకు వెళ్లకుండా సర్పరూపంలో వచ్చాడని గ్రహించాడు. తమను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాల స్తుతించాడు. ప్రయాణం ముందుకు సాగింది. రాత్రికి పళని క్షేత్రం చేరాడు. ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్న బాలసుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించాడు. అటు తరువాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు. సుబ్రహ్మణ్య ప్రసాదితుడు కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు. పుత్రునితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథం సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్రం సుబ్రహ్మణ్యం. ఇక్కడితో మొదటి కథ సంపూర్ణమయ్యింది. ఇక రెండవ కథ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వ్రతంలోని రెండవ అధ్యాయం చిన్నశెట్టి కథ. తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుతని ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మహాత్మ్యము కలవానిగా ఆరాధింపబడుతున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి కార్తికేయుడు, స్వామినాథన్, వేలాయుధం, కుమారస్వామి, షణ్ముఖుడు అనే పేర్లు కూడా ప్రసిద్ధి. స్వామివారి వాహనం నెమలి. స్వామివారి జెండాపై కోడి ఉంటుంది. కోడి జ్ఞానానికి ప్రతీక. సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలంలో తిరుత్తని సమీపంలోని పుత్తూరులో చిన్నశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వెండి, బంగారం వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనం సంపాదించాడు. కానీ విపరీతమైన లోభత్వంతో ఉండేవాడు. ఎంత పేదవాడికి ఏమాత్రం దానం చేసి ఎరుగడు. అతడికి చాలా కాలం సంతానం కలుగలేదు. ఒకనాడు తనకు సంతానం కలిగితే ఒక అడుగు ఎత్తైన వెండి సర్పపు రూపం తిరుత్తని స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. కార్తికేయుని అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భం దాల్చి పండంటి కుమారుడిని కన్నది. అనతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. చిన్నశెట్టి వ్యాపార పనులలో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చిన మాట మరచిపోయాడు. ఒకనాడు చిన్నశెట్టి కుమారునికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది. ఎన్ని మందులు వేసినా నయం కాలేదు. అప్పుడు చిన్నశెట్టికి తాను కార్తికేయునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. స్వామి, నా పిల్లవానికి ఈ జబ్బు నుంచి కాపాడు, పూర్తి ఆరోగ్యం ప్రసాదించు, నీకు అడుగు ఎత్తుగల సర్పాలు రెండింటినీ సమర్పిస్తాను అని మనస్సులో మొక్కుకున్నాడు. పిల్లవాడు అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజులలోనే పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు. ఇంతలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి. చిన్నశెట్టి వ్యాపారాలన్నింటికీ ఇది చాలా రద్దీ సమయం కావటంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకపోయింది. షణ్ముఖునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చినా ఈ పండుగలు అయిన తరువాత వెళ్ళవచ్చులెమ్మని అనుకున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆగ్రహం వచ్చింది. మానవ నైజం ఇంతే కదా అనుకున్నాడు. తన శక్తి చూపాలని తలచాడు. అప్పుడు గాని చిన్నశెట్టికి బుద్ధి రాదని తలచాడు. ఆ మరునాటి రాత్రి సుబ్బిశెట్టి ఒక్కసారి గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు. తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్టు కల వచ్చింది. ఆ కలలో ఎంతో భయపడి మెలకువ వచ్చి కళ్ళు తెరచి మంచం మీద కూర్చున్నాడు. చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడగ విప్పి ఆడుతున్న సర్పాలు నేలపై కనపడ్డాయి. చిన్నశెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో భయపడుతూ భార్యను నిద్రలేపాడు. భయంతో వణికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్న పాములను చూడమన్నాడు. ఆశ్చర్యంగా భార్య చిత్రావతికి ఒక్క సర్పం కూడా కనపడలేదు.
ఏమండి, మీకేదో కల వచ్చినట్లుంది, ఇక్కడ ఒక పాము కూడా లేదు, కళ్ళు మూసుకొని పడుకోండి అని తాను నిద్రపోయింది. కానీ చిన్నశెట్టికి ఏమాత్రం నిద్ర రావటం లేదు. కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు. కాసేపటికి భార్యను మళ్ళీ నిద్రలేపాడు. చిత్రావతి విసుక్కుని మంచం దిగి విభూతి తెచ్చి, ఇది రాసుకుని పడుకోండి అన్నది. విభూతి రాసుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరచి చూస్తే మళ్ళీ బుసకొడుతూ దాదాపు 10 పాములు కనపడ్డాయి. అప్పుడు చిన్నశెట్టికి తాను షణ్ముఖునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. మాట తప్పినందువలననే ఆ స్వామి ఆగ్రహానికి గురి అవటం వలన ఈ విధంగా జరిగిందని గ్రహించాడు. స్వామి కార్తికేయ, నన్ను క్షమించు తండ్రి. ఈ క్షణంలోనే నేను ఆ వెండి సర్పపు రూపులను తయారు చేయించడానికి కావలసిన ధనాన్ని తీసి పక్కన పెడతాను. రేపే ఆ పనికి పురమాయిస్తాను. నన్ను క్షమించు అని చెంపలు వేసుకున్నాడు. కరుణామయుడైన షణ్ముఖుడు చిన్నశెట్టి అనుగ్రహించాడు. అక్కడ సర్పాలన్నీ క్షణంలో మాయమైనాయి. చిన్నశెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్ళి స్వామి పనికి కావలసిన ధనం తీసి ఒక పొట్లంలో కట్టి విడిగా పెట్టాడు. మరునాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకుని మంచి వెండి సర్పపు ప్రతిమలను చేయించి ఆ వెంటనే వచ్చిన మంగళవారం నాడు తిరుత్తని వెళ్ళి స్వామికి సమర్పించాడు. అప్పటి నుంచి చిన్నశెట్టి మంచి మనస్సుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపాడు. జీవించినంతకాలం స్వామిని సేవిస్తూ గడిపి చివరన ముక్తిని పొందాడు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథం సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్రం సుబ్రహ్మణ్యం. ఇక్కడితో శ్రీ సుబ్రహ్మణ్య వ్రతంలోని 2వ అధ్యాయం సంపూర్ణమయ్యింది. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 3వ అధ్యాయం 3వ కథ. వెంకట్రామన్ దివ్య కథ. పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే గ్రామంలో వెంకట్రామన్ అనే పాలు పోసేవాడు ఉండేవాడు. అతడు రోజు తన వద్దనున్న 10 గేదెల పాలు పితికి నన్నింటినీ పెద్ద గంగాళంలో పోసుకొని ఒక బండిపై పెట్టుకొని ఊరిలో వారికి పోసేవాడు. వెంకట్రామన్ పాలలో ఏమాత్రం నీరు కలపకుండా స్వచ్ఛమైన పాలు పోస్తుంటాడని అందరూ చెప్పుకునేవారు. వెంకట్రామన్ భార్య సుమతి దంపతులిద్దరూ ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమశివుడంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు. వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడూ పరమేశ్వరుని సత్సంతానం ఇవ్వమని ప్రార్థించేవాడు. అందరి ఇళ్లలో పాలు పోసిన తరువాత ఇంటికి వచ్చే దారిలో ఒక చెట్టు ప్రక్కన ఉన్న కుళాయి కింద ఆ పాత్రలు కడిగేవాడు. కొంచెం మిగిలిన పాలు పక్కన ఉన్న చెట్టు మొదట్లో పోసేవాడు. ఇలా ప్రతిరోజు చేస్తుండేవాడు. ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిచ్చాడు. నాయనా వెంకట్రామన్, నీ భక్తికి ఎంతో సంతోషించాను. నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయగా మిగిలిన పాలు పోస్తున్నావు కదా, ఆ చెట్టు ప్రక్కనే ఉన్న పొదలో ఒక దివ్య సర్పం ఉన్నది. రోజు నీవు పోసే పాలు ఆ సర్పరాజం స్వీకరిస్తున్నది. నీవు తెలియక చేస్తున్నప్పటికీ, పాలు కొంచెమే పోస్తున్నప్పటికీ ప్రతిరోజు నీవు చేస్తున్న ఈ మంచి పని వలన నీకు ఎంతో పుణ్యం లభించినది. అంతేకాదు, నిన్న నాకెంతో ప్రీతికరమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. నిన్న కూడా ఎప్పటిలాగే అక్కడ పాలు పోసావు. ఆ విధంగా అక్కడ ఉన్న దివ్య సర్పానికి ఆ పవిత్రమైన దినాన పాలు పోసిన వాడివై ఎంతో పుణ్యం సంపాదించావు. దీనివలన నేనెంతో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కటి కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుని తీసుకుని ఇక్కడకు కొద్ది దూరంలో గల నా పుణ్యక్షేత్రమైన తిరుచెందూరుకి వెళ్ళి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసింది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఉదయం నిద్రలేవగానే భార్య సుమతికి తనకు వచ్చిన కలను వివరంగా చెప్పాడు. ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతో సంతోషపడ్డారు. వెంకట్రామన్ అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఆ దివ్య సర్పం కనపడుతుందేమోనని ఆత్రతగా చూసేవాడు. కానీ ఎప్పుడూ కనబడలేదు.
ఆ షణ్ముఖుని దయ వలన సుమతి కొన్ని రోజులకే గర్భం దాల్చి చక్కటి పిల్లవాడిని కన్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్లుగా ఆ పిల్లవాడిని వెంట పెట్టుకుని తిరుచెందూరు బయలుదేరారు. ఆ రోజులలో ఎడ్ల బండీల పైననే ప్రయాణం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ దారి ఎదురుగా ఒక అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న సర్పం కనపడింది. దారి మధ్యలో పడగ విప్పి ఉన్న ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామి కలలో చెప్పిన సర్పం ఇదేనని వెంకట్రామన్కు తోచింది. కుటుంబం అంతా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరించారు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేశారు. సర్పం వెంటనే మాయమైంది. ప్రయాణం ముందుకు సాగింది. వెంకట్రామన్ దంపతులు మరునాడు ఉదయానికి తిరుచెందూరు చేరి అక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శించారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అని నామకరణం చేశారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు తిరిగి విష్ణుపురం చేరుకున్నారు. వెంకట్రామన్ కుటుంబం అంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథం సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్రం సుబ్రహ్మణ్యం. ఇక్కడితో సుబ్రహ్మణ్య వ్రతంలోని 3వ కథ సంపూర్ణమైంది. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 4వ అధ్యాయం 4వ కథ. వెంకటశాస్త్రి దివ్య కథ. పూర్వకాలంలో మధురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకటశాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు. అతడు అన్ని శాస్త్ర విద్యలలోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరికి ఏ సలహా కావలసినా వెంటనే వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించటంలో వెంకటశాస్త్రికి సాటిలేరని జనం చెప్పుకునేవారు. ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు కావలసిన ఎంతో దూర గ్రామాల నుంచి కూడా వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వెంకటశాస్త్రికి 50 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్న వెంకటశాస్త్రికి ఉన్నట్టుండి ఒక చర్మవ్యాధి పట్టుకుంది. శరీరమంతా దురద రావటం, కొంచెం గోకిన పుండు పడటం జరిగేది. చర్మం అక్కడక్కడ పొలుసులు బారినట్లు ఉండేది. వెంకటశాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండటం చేత కొన్ని మందులు వాడి చూశాడు. అవేమీ ఏమాత్రం పనిచేయలేదు. ఇక లాభం లేదనుకుని మధురై నుంచి పెద్ద వైద్యుల కోసం కబురు పంపాడు. వెంకటశాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఈ ఊరు వచ్చి పరీక్షించి మందులు ఇచ్చారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని వెంకటశాస్త్రి బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చాడు. అతడు జ్యోతిష్యంలో ఎంతో ప్రావీణ్యత కలవాడని, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలడని జనం చెప్పుకున్నారు. ఒకనాడు ఆ జ్యోతిష్కుడు వెంకటశాస్త్రి ఇంటికి వచ్చాడు. అతడి జాతకం చూసి కనులు మూసుకుని ధ్యానించి ఇలా అన్నాడు: స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు. అకారణంగా 10 సర్పాలను చంపారు. మీకు ఏ హాని తలపెట్టకపోయినప్పటికీ వాటిని క్రూరంగా హింసించి చంపారు. ఆ పాపఫలం మీరు ఈ విధంగా అనుభవిస్తున్నారు. దీనికి ఒక్కటే పరిహారం, ఆ కార్తికేయుని వేడుకొనడమే. ఇక్కడ కొద్ది దూరంలో తిరుప్పారకుండ్రం అనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారి దివ్యక్షేత్రం ఉన్నది. అక్కడ వెలసిన షణ్ముఖుడు ఎంతో గొప్ప మహాత్యం కలవాడు. ఆ స్వామి తన బల్లంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు. తమరు వచ్చే మంగళవారం ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించండి. నీ పూర్వజన్మ పాపం నశించి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాడు. వెంకటశాస్త్రి ఆ తరువాత వచ్చిన సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పారకుండ్రం చేరాడు. ఉదయం లేచి శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించాడు. అటు పిమ్మట పక్కనే ఉన్న సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ కార్తికేయుని నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునిగాడు. అంతే, ఆశ్చర్యం! వెంకటశాస్త్రి చర్మవ్యాధి క్షణంలో మాయమైంది. ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళనీళ్లు వచ్చాయి. ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు:
స్వామి కార్తికేయ, నీవు జ్ఞాన సంపన్నుడవు. నిన్ను కొలచిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తివి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర, నీకివే నా నమస్కారములు. నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది. నిత్యం నిన్ను స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని ఆ స్వామిని ఎన్నో విధాల కొనియాడాడు. ఆలయంలోనికి వెళ్ళి స్వామిని దర్శించాడు. తిరిగి తన ఊరు ప్రయాణమయ్యాడు. జీవించినంతకాలం ఆ స్వామినే సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించటం వలన కుజదోషం నుంచి విముక్తులవుతారు. ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి. బుద్ధి వికసిస్తుంది. విద్యార్థులకు పరీక్షలలో జయం కలుగుతుంది. మంగళవారం నాడు షణ్ముఖుని పూజించిన వారికి చక్కటి సంతానం కలుగుతుంది. నిత్యము ఆ స్వామిని తలచే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథం సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంకరపుత్రం సుబ్రహ్మణ్యం. ఇక్కడితో సుబ్రహ్మణ్య వ్రతంలోని 4వ కథ సంపూర్ణమయ్యింది. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 5వ అధ్యాయం 5వ కథ. మణిశర్మ దివ్య కథ. పూర్వకాలంలో తమిళ దేశంలో మణిశర్మ అనే చర్మకారుడు ఉండేవాడు. అతను వంశపారంపర్యంగా వచ్చిన చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తి పరాయణుడై ఉండేవాడు. పరమేశ్వరుడన్నా విఘ్నేశ్వరుడన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా అతనికి ఎంతో ప్రాణం. ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ ఆ బాలసుబ్రహ్మణ్యాన్ని తలుస్తుండేవాడు. అతని భార్య వసుమతి కూడా ఎంతో భక్తితో ఉండేది. ఆ దంపతులిద్దరూ ఎంతో నిర్మల మనస్సుతో జీవిస్తుండేవారు. మణిశర్మకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవటం బాధగా ఉండేది. ప్రతిరోజు ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహించవలసినదిగా అందరు దేవతలను ప్రార్థించేవారు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. రోజులిలా గడుస్తూ మణిశర్మకు 40 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఒకరోజు ఆ విషయమే ఆలోచిస్తూ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో ఇలా అన్నాడు: ఇన్నేళ్లుగా మనం ఇంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం, అయినా ఏమీ ఫలితం లేకపోయింది. రేపటి నుంచి నేను వారం రోజులు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తాను. ఆ స్వామి కరుణిస్తే సరి, లేకపోతే ప్రాణాలైనా వదులుతాను అని అన్నాడు. ఆ మాటలు విన్న భార్య వసుమతి కంటనీరు పెట్టింది. భార్యతో అన్నట్లుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుంచి ఏ ఆహారము తీసుకోవటం మానేశాడు. అలా 3 రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గింది. 4వ రోజు మంచం మీద లేవలేకపోయాడు. బంధువులు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. 5వ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి, మామ, ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదు అని అతని చేతిలో ఒక అరటిపండు పెట్టాడు. ఆ బాలుడి తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం ఒళ్ళు మరచాడు. తనను ఏదో తెలియని మాయ కప్పేసింది. తన ఉపవాసం సంగతి కూడా గుర్తు రాలేదు. చక్కగా చిరునవ్వు నవ్వుతున్న ఆ బాలుని చూస్తూ అతని నుండి అరటిపండు తీసుకుని కనులకు అద్దుకొని తిన్నాడు. అంతే, ఒళ్ళంతా ఏదో దివ్యమైన తేజస్సు ప్రసరించినట్లయింది. ఆ బాలుడు ఒక్క క్షణాన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి మాయమయ్యాడు. మణిశర్మకి ఒక్కసారిగా కునుకు పట్టింది. నిద్రలో ఆ కుమారస్వామి కలలో దర్శనమిచ్చి బాలుని రూపంలో వచ్చింది తానేనని, త్వరలోనే వారికి చక్కటి పిల్లవాడు జన్మిస్తాడని చెప్పాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పళముదిర్ చోళై అనే పుణ్యక్షేత్రంలో తాను వెలిశానని, 7 మంగళవారాలు తనను దర్శించమని అన్నాడు. నిద్ర నుండి మెలకువ వచ్చిన మణిశర్మ తనకు వచ్చిన కల వివరంగా భార్యకు చెప్పాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమకు కరుణించినందుకు ఎంతో సంతోషించారు. ఆ దంపతులు ఇద్దరూ స్వామి సెలవిచ్చినట్లుగా 7 మంగళవారాల పాటు పళముదిర్ చోళైలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. ఆ స్వామి అనుగ్రహంతో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు.
ఆ స్వామి అనుగ్రహంతో వారికి చక్కటి పిల్లవాడు జన్మించాడు. మణిశర్మ, వసుమతి దంపతులిద్దరూ బ్రతికినంత కాలం ఆ కార్తికేయుని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథం సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్రం సుబ్రహ్మణ్యం. ఇక్కడితో శ్రీ సుబ్రహ్మణ్య వ్రతంలోని 5వ అధ్యాయము 5వ కథ సంపూర్ణమయ్యింది. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 6వ అధ్యాయం 6వ కథ. పెరియశెట్టి కథ. పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపద ఆర్జించాడు. అంత సంపాదించిన పెరియశెట్టి ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతడికి 2 కుమార్తెలు, వందన, చందన. వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె చందన వివాహం ఏమాత్రం కుదరటం లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో పోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఆ దంపతులకు అర్థం కాలేదు. ఇలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైన కరువు పట్టుకుంది. వర్షాలు ఏమాత్రం కురవలేదు. జనంలో ఏ వస్తువులు కొనే స్థితి లేక పెరియశెట్టికి వ్యాపారంతో ఎంతో నష్టం వచ్చింది. నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవటం కూడా బాధ పట్టుకుంది. అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్న స్వామిమలై దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదరటం లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వారింటికి వచ్చాడు. అతడు పెరియశెట్టితో వచ్చే మంగళవారం నాడు స్వామిమలైలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించమని చెప్పాడు. ఆ మాట విన్న పెరియశెట్టి కొంచెం విసుగ్గా ఇలా అన్నాడు, స్వామి, వచ్చే వారం ఏమిటి? ఇంతకు ముందు ఎన్నో మంగళవారాలు అక్కడ అభిషేకం చేయించాను. ఏమీ ఫలితం లేకపోయింది. మరోమారు చేయించినా ఏముంటుంది అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, ఎన్నిసార్లు చేయించావు? ఒక్కసారి మళ్ళీ చేయించు, తప్పక ఫలితం ఉంటుంది అని అన్నాడు. అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో, అదేమంత కష్టం కాదులేండి, మళ్ళీ అభిషేకం చేయిస్తాను అన్నాడు. శని, ఆదివారాలు గడిచి సోమవారం వచ్చింది. పెరియశెట్టికి పక్క ఊరి జమీందారు నుంచి ఏదో ముఖ్యమైన పని ఉందంటూ కబురు రావటంతో వెళ్ళాడు. అన్ని వివరంగా మాట్లాడేటప్పటికీ సాయంత్రం అయ్యింది. ఒక్కసారిగా వర్షం పట్టుకుంది. అంతటి వానలో బయలుదేరటానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వర్షం మరునాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు. అక్కడితో ఆ సాధువు చెప్పినట్లు ఆ మంగళవారం స్వామిమలై వెళ్ళటం పెరియశెట్టికి కుదరలేదు. వచ్చే వారం వెళ్ళవచ్చునని అనుకున్నాడు. ఆ వారం పూర్తయి తిరిగి సోమవారం వచ్చింది. భార్య, ఈసారి ఎలాగైనా స్వామిమలై వెళ్ళి అభిషేకం చేయించాలని అన్నది. ఉదయం ఇంకా సేపట్లో బయలుదేరుతాననగా పెరియశెట్టి ఒక్కసారిగా కాలు జారి పడ్డాడు. కాలు చాలా నొప్పి చేసింది. ఏమాత్రం కదలలేకపోతున్నాడు. అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనానికి ఈ మంగళవారం కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకు ప్రతిసారి ఈ విధంగా అవాంతరం వస్తున్నదని భార్య ఎంతో బాధపడింది. ఇంతలో వారం గడిచింది. మళ్ళీ సోమవారం వచ్చింది. ఇంకా సేపట్లో బయలుదేరుదామని తలుస్తుండగా భార్య కాలు మెలికపడింది. ఆ నొప్పి క్షణానికి ఎక్కువై ఏమాత్రం కదలలేకపోయింది. ఇక ఈ వారం కూడా వెళ్ళడానికి కుదరలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. తాము ఏదో అపరాధం చేశామని తలచాడు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరియశెట్టి భార్యకి కలలో కనపడి ఇలా అన్నాడు, అమ్మా, నీ భర్త నన్ను దర్శించటం ఎంతో తేలికని, అదేమంత కష్టమైనది కాదని అహంకారంతో అన్నాడు. ప్రతి మంగళవారం వెళ్తున్నాం కదా, వెళ్ళటం అదేమంత కష్టం కాదని అన్నాడు. నా అనుగ్రహం లేకపోతే ఎంత దగ్గరలో ఉన్నా నా దర్శనం ఎలా జరగదో తెలియకపరచడానికై ఇలా చేస్తున్నాను. ఈసారి తప్పక నా దర్శనం లభిస్తుంది అని అన్నాడు. భార్య నిద్ర నుంచి లేవగానే తనకు వచ్చిన స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెప్పింది.
పెరియశెట్టి తన అహంకారానికి మన్నించమని ఆ స్వామికి నమస్కరించి చెంపలు వేసుకున్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని తనను క్షమించమని వేడుకున్నాడు. భక్తవత్సలుడైన ఆ స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళవారం ఆ కుటుంబానికి స్వామిమలైలో చక్కటి దర్శనం జరిగింది. వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో వైభవంగా అభిషేకం చేయించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నాగరాజు అనే వరునితో చందనకు వైభవంగా వివాహం జరిగింది. పెరియశెట్టి కుటుంబం అంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథం సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్రం సుబ్రహ్మణ్యం. ఇక్కడితో శ్రీ సుబ్రహ్మణ్య వ్రతంలోని 6వ కథ సంపూర్ణమయ్యింది. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం సమాప్తం. నమశివాయై చ నమశివాయ. నమో నారాయణాయ. స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథం త్వం కార్తికేయం నమామ్యహం. సుబ్రహ్మణ్య 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 పాహి మాం. సుబ్రహ్మణ్య 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 రక్ష మాం.